ఎక్స్రే రాసిస్తే చూసి యూ హ్యావ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నారు. నాకు ఆల్మోస్ట్ బేస్ ఆఫ్ ద స్కల్ దగ్గర పెయిన్ ఉండేది బాగా. కొన్ని పొజిషన్స్లో కొంచెం గిడ్డినెస్ రావడము. పేషెంట్స్ దగ్గర అట్లా ఉండకూడదు కదా, మనకి గిడ్డినెస్ రాకూడదు. న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళంగానే ఒక ఆమె అయితే ఇంకా చాలా నువ్వు ప్రాక్టీస్ చేసింది, యూ కెన్ స్టాప్ అండ్ సిట్ అట్ హోమ్. ఎప్పుడైతే నాకు ఒకసారి పేషెంట్ చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ సివియర్ పెయిన్ అండ్ ఐ స్టార్టెడ్ క్రయింగ్. అయితే పేషెంట్ కూర్చున్నామే చైర్లో, తన డెంటల్ చైర్లో కూర్చున్నామే లేసి వచ్చి, అప్పుడు నేను అనుకున్నాను దేర్ ఈస్ రియలీ ప్రాబ్లం, నాకు చాలా ఎక్కువ ఉంది, ఇలా ఎప్పుడు కాకూడదు. ద నెక్స్ట్ డే క్లోజ్ మై క్లినిక్. అసలు మీరు చెప్తే నమ్మరండి, ఇవిడ ముద్ద కలుపుకుంటుంటే కూడా ఇవన్నీ థిక్గా ఉండేవి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ పూర్ అయిపోయి బ్లూ కలర్లో ఉండింది హ్యాండ్. స్కెల్టల్ అలైన్మెంట్ తోటి వస్తున్న ఫస్ట్ అబ్జర్వెన్స్, టచ్ చేసేటప్పటికి ఈవెన్ హర్ టెండన్స్, హర్ లిగమెంట్స్ అవి ఏవి కూడా నాట్ ఇన్ లైక్ నార్మల్ వే. ఆవిడ ఏంటంటే ఇంకా డెస్పరేట్గా ఉన్నారు. జస్ట్ షీ హ్యాస్ టు అటెండ్ పేషెంట్స్. వన్ ఆఫ్ ద నోబెలెస్ట్ డాక్టర్ ఇన్ మై లైఫ్ టైమ్ ఐ మెట్ హర్. స్ట్రైక్ వచ్చిందంటే సెట్. అండ్ ఇంకో వండర్ఫుల్ థింగ్ చెప్పనా, ఆ ఒక్క స్ట్రైక్ వల్ల జస్ట్ ఇలా వదిలేసింది అండ్ నో రేడియేటింగ్ పెయిన్. సాక్ష్యంగా విట్నెస్గా చూడాలంటే సర్క్యులేషన్ వితిన్ 5 minutesలో హ్యాండ్ అంతా నార్మల్ అయిపోయింది, మొత్తం పోయింది. వీళ్ళు ముగ్గురు డాటర్స్ అండి. బట్ వీళ్ళ అమ్మగారు నన్ను షీ ట్రీట్స్ మీ యాజ్ హర్ ఓన్ డాటర్, 4th daughter. ఇన్ఫాక్ట్ నేను ఫస్ట్ డాటర్. బేసిక్గా డాక్టర్స్కి కొంచెం నమ్మకం ఉండదు కదా ఇలాంటి వాటి మీద. యా, కానీ అదే చెప్తున్నా కదా, అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనం అంతా దేవుడా నువ్వే దిక్కు అన్నట్టుగా శరణాగతి, అంతే శరణాగతి. అష్యూరెన్స్ వచ్చేసింది నాకు డెఫినెట్లీ, ఇంకా ఇక్కడ కాకపోతే నాకు ఇంకెక్కడా లేదు అని. షీ ఈస్ ద వన్ హూ మేడ్ మీ స్టార్ట్ మై క్లినిక్ అగైన్. లేకపోతే నేను అసలు క్లినిక్ క్లోజ్ చేసేసి ఉంటాను.